హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్బికే రైడర్ వ్లాగ్స్. ఈరోజు మనం మంగినపూడి బీచ్కి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయింది. అసలు విపరీతమైన మంచు, లిటరల్గా తడిచిపోయాను నేనైతే మంచులో. అంత మంచు, రెయిన్ పడినట్టు పడింది మంచు, చాలా హారబుల్గా ఉండే. ఇంకొక విషయం ఏంటంటే, ప్రదీప్ ఎల్బీ నగర్ దాకా వస్తా అని చెప్పి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి విజయవాడ దాకా వచ్చాడు. విజయవాడలో దుర్గమ్మ తల్లి టెంపుల్ అండ్ ఇంకొక 2-3 ప్లేసెస్ చూసేసి వెళ్ళిపోతా అన్నాడు. అయినా కూడా ఇంకా వెళ్ళకుండా విజయవాడలోనే ఉన్నాడు. విజయవాడలో ఏం చేస్తున్నాడు? నేనైతే రమ్మని పిలిచాను ఇక్కడికి, మచిలీపట్నానికి. వస్తాడో రాడో చూడాలి. వస్తే కలిసి ఇక్కడ ఎక్కడైనా లోకల్గా తిరగవచ్చు, మంచిగా బాగుంటుంది. పక్కనన్నీ బోట్లే ఉన్నాయి, మొత్తం అవి ఏరియా మొత్తం బోట్స్ ఉంటాయి అన్నమాట, చిన్న ఫిషింగ్ బోట్స్. అదిగోండి ఇక్కడ కూడా కట్టేశారు కొన్ని ఫిషింగ్ బోట్స్. బర్రెలు ఎటు చూసినా బర్రెలే ఉన్నాయి. అయ్యయ్యో, నన్ను కూడా కొట్టేటట్టే ఉన్నాడు ఆయన. జరిగేటట్లేవు. ఏయ్, అది చూసారా? దానికి ఎంత ధైర్యం, అసలు నన్నే గుద్దడానికి వస్తుంది అది. ఫోన్లే పాపం అని నేను స్లో అయినా మనం ఫాస్ట్గా వెళ్ళి గుద్దినా ఇట్లకి ఏం కాదు, మనకే దెబ్బలాక్తాయి. చాలా సాలెంట్ ఉంటాయి. ఓయ్ వామ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వైల్డ్గా ఉన్నారు ఇక్కడ జనాలు అసలు. వావ్, వాట్ ఏ వ్యూ, సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది. అంటే సిటీలో తిరిగి ఇలా పచ్చని పొలాలు, పంట పొలాలు ఇట్లాంటివి చూస్తుంటే మస్తు మజా అనిపిస్తుంది. చిలకలపూడి రైల్వే స్టేషన్. ఇక్కడ వెదర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. హైదరాబాద్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంది. చాలా అర్రే, కోడిపందాలు, చాలామంది జనం ఉన్నారు. సూపర్ స్మెల్ వస్తుంది ఇక్కడ. అంటే ఓడిపోయిన దాన్ని ఇమ్మీడియట్గా ఫ్రైయో ఏదో ఒకటి చేసేస్తారు. సూపర్ స్మెల్ వస్తుంది. ఇక్కడ ఏదో ఉంది, బాగుంది, చాలా నీట్గా ఉంది. ఏంటో అవతల, రోడ్డు అవతల ఓ పార్క్, చాలా బాగుంది. ఏదో బిల్డింగ్ కూడా కడుతున్నారు, చాలా బాగుంది పార్క్, చాలా నీట్గా ఉంది, బాగుంది. అబ్బాబాబా, వాట్ ఏ గ్రీనరీ, సూపర్గా ఉంది, చాలా బాగుంది అసలు. లొకేషన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. అంటే రోడ్డుకి అటువైపు ఇటువైపు మొత్తం చెట్లే అనమాట. చెట్ల మధ్యలో వెళ్తుంటే ఫీల్ వేరు ఉంటుంది. మామూలుగా ఇక్కడ మంచి హారబుల్గా ఉంది. పొద్దున్న వచ్చినప్పుడు చూసానుగా, మామూలుగా లేదు బ్రదర్. ఆల్మోస్ట్ మంగినపూడి బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే బీచ్ రోడ్ అనమాట. చాలా డేంజరస్గా ఉన్నారు ఇక్కడ డ్రైవర్స్ అయితే.
ఈ బ్రదర్ని అయితే బీచ్లోకి వెళ్ళడానికి దారి అడిగాను. సో బైక్స్ అయితే ఎలా లేదంట బీచ్ లోపలికి వెళ్ళడానికి, వెరీ సాడ్. కానీ ఏదో వేరే దారి ఉందన్నాడు. అరే చేపలు భలే కట్టారు, భలే ఉన్నాయి పిల్లర్స్, చేపల్లాగా కట్టారు, బాగుంది. సో వేరే దారి అయితే చెప్పాడు తను. ఇప్పుడు నేను రైట్ తిరిగాను కదా, రైట్ కాకుండా లెఫ్ట్ అటువైపు పోతే వెనకకి అటు నుంచి చెట్ల నుంచి దారి ఉందన్నాడు. కాకపోతే కొంచెం రిస్కీ ఉందన్నాడు. ఇక్కడ అడుగుదాం లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు, ఇవ్వకపోతే తప్పదు, ఇంకా అటు పక్క నుంచి ఆ చెట్లలో నుంచి అట్ల నుంచి పోవాల్సి వస్తుంది. జనాలు అసలు తప్పుకోవడం లేదు, చాలా కష్టం. ఎవరు లేరు, సైలెంట్గా వెళ్ళిపోవడం. వెరీ సాడ్ న్యూస్ ఏంటంటే, ఓ మై గాడ్, అతను పోలీస్ వాళ్ళ పర్మిషన్ లేదు, చెట్లు ఏం చాలా తప్పట్లేదు. ఓ టూ మచ్ ఉంది, ఇది దారి మామూలుగా లేదు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓరి దేవుడా, ఇదే ఇంత హైట్ వేస్తే అట్లా రోడ్డు, ఇంకా సైడ్ నుంచి దింపాల్సింది, ఇంకా దారి లేదు. అటైతే మరీ దారుణంగా హైట్ ఉంది, దింపితే ఇంకేం కింద తగిలిద్ది బండికి. పద మెల్లగా దింపాలి, మరీ ఫాస్ట్గా దించితే కూడా ఫోర్స్కి కింద తాకుతుంది బండికి. చూసారా ఎంత డౌన్ ఉందో. మై ట్రైపాడ్. ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు, దాన్ని పడిపోయింది. గాడ్, ఎలాగా? వెనకాల బ్యాగ్ ఉంది, బ్యాగ్లో క్యామ్ ఉంది, ఇది క్యారీ చేయడానికి చాలా ఇబ్బంది ఉంది. ఈడ పడేద్దాం, ఉంటుందో పడిద్దో. బ్యాక్ సైడ్ వీల్ అయితే మొత్తం రొటేట్ అయిపోతూ ఉంది, స్కిడ్ అవుతుంది. లైక్ ఫైనల్లీ చాలా స్టంట్లు చేస్తున్నట్టున్నారు ఇక్కడ. చాలా బాగుంది, మొత్తం బ్లూ, ఎటు చూసినా కూడా బ్లూనే ఉంది. డోర్ తీయొద్దు ప్లీజ్, థ్యాంక్ యూ. ఓ శాండ్ బాగా ఎక్కువ ఉంది ఇక్కడ, కష్టమైంది ఏం చేయడం. లెఫ్ట్ 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 లెఫ్ట్, బండి మాట అనట్లేదు, లెఫ్ట్కి వెళ్ళమంటే రైట్కి వెళ్తుంది. డామేట్, పదా. వెనకాల వీలు మొత్తం రొటేట్ అయిపోతుంది ఇసుకలో. ఓ పద 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 పద, ఇసుక ఇట్లా ఎగురుతుంది వెనకాల నుంచి. ఓ ఫైనల్లీ మేడ్ ఇట్. అందులో మాత్రం చాలా ఇబ్బంది ఉంది. అలాగే ఇంకొక 500 మీటర్స్ స్ట్రెచ్ ఉంటే కనుక చచ్చిపోవాల్సిందే బండి తీసుకుని బీచ్ లోపలికి రావాలంటే. వావ్, అమేజింగ్, చాలా బాగుంది. ఏయ్, ఎర్ర పీతలు బుడ్డగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, ఎర్రయి పీతలు. బండి వస్తుంటే అవి హోల్స్లోకి వెళ్ళిపోతున్నాయి, దాక్కుంటున్నాయి, భయపడుతున్నాయి. అదే మస్తుంది, ఇదేదో సూపర్ వ్యూ, అమేజింగ్, వెరీ గుడ్ వ్యూ.
చాలా బాగుంది. ఆ పీతలు అయితే మస్తు ఉన్నాయి అసలు, చిన్న చిన్నగా ఎర్రగా ఉన్నాయి, భలే వెళ్తున్నాయి. ఇట్లా చూస్తేనే మజా వస్తుంది. వ్యూ మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు. సూపర్ అంటే సూపర్ అసలు. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత బీచ్కి వచ్చాను నేను, లిటరలీ సో మెనీ ఇయర్స్. అప్పుడప్పుడు ఎప్పుడైనా మధ్యలో ఏపీకి వచ్చినా కూడా బీచ్లోకి రాలేదు, అంత టైం ఉండేది కాదు, కుదిరేది కూడా కాదు. వస్తే ఏదో పని మీద రావడం, పని చూసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. మేజర్గా ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి ఇట్లాగే అప్పుడప్పుడు వచ్చాను బీచ్కి. చాలా రోజుల తర్వాత వచ్చాను, రియల్లీ హ్యాపీ. సన్సెట్ టైం ల్యాప్స్ కోసం చీకటి పడేంత వరకు ఉండాల్సి వచ్చింది. చాలా అంటే చాలా చీకటి అయింది. చీకటి అయ్యే కొద్దీ సముద్రం మొత్తం భయంకరంగా అనిపిస్తుంది ఇక్కడ. అంటే వేవ్స్ సౌండ్ చాలా హారబుల్గా వస్తుంది, మొత్తం సైలెంట్ ఉంది, ఓన్లీ వేవ్స్ వినబడుతున్నాయి. ఆపోజిట్లో లైట్ టవర్ ఉంది, కానీ అంత బ్రైట్గా అనిపించట్లేదు ఎందుకో, మరి తెలీదు, డల్గా కనబడుతుంది నాకు. దానికన్నా నా బండి లైట్ మంచిగా వస్తుంది అనిపిస్తుంది. అంటే చాలా దూరంలో ఉన్నాం కదా, అందుకని అట్లా అనిపిస్తుంది. బీచ్ అయితే అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. ఇక్కడ మాత్రం అసలు చాలా అంటే చాలా చీకటిగా ఉంది,
ఇప్పుడు ఇందులో నుంచి బయటపడాలి మనం. చాలా అంటే చాలా హారబుల్గా ఉంది. పీతలు ఇగో పీతలు. ఇందాక వచ్చినప్పుడు కూడా ఇవే పీతలు అనమాట. డే టైంలో అయితే పాపం అవి తప్పుకున్నాయి, కానీ ఇప్పుడు తప్పుకోవట్లేదు అవి. నేను తప్పుకుని పోవాల్సి వస్తుంది. టైర్ కింద పడేటట్టే ఉన్నాయి ఇవి. వచ్చిందండి, ఈ ఇసుకలో నుంచి బయటపడాలి ఇప్పుడు. సేఫ్గా ముందే ట్రైపాడ్ ముందు పడేసాను ఓడోమీటర్ దగ్గర. పర్లేదు, బాగానే ఫిక్స్ అయింది అక్కడ, కంఫర్టబుల్గా ఉంది. ఓ బండి అస్సలు తిరిగిపోతుంది ఎటు పడితే అటు ఇసుకలో. ఫస్ట్ టైం బండి ఎక్కిన వాళ్ళు అయితే ఫస్ట్ టైం సైకిల్ ఎక్కిన వాళ్ళు నడిపిస్తారు రెండు, అట్లా ఉంది నాకైతే. ఓ ఫైనల్లీ రీచ్డ్. ఓకే, ఇక్కడ చాలామంది స్టంట్లు వేసినట్టున్నారు బైక్స్ తీసుకొచ్చి, జీరో కట్స్ కొట్టడం ఇట్లాంటివి. చాలా అంటే చాలా చీకటిగా ఉంది. కానీ వెదర్ మాత్రం భలే అనిపిస్తుంది, అంటే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సిటీలో అక్కడ ఉండి సడన్గా ఇలా బయటకు రావడం వల్ల ఒక చేంజ్ అనిపిస్తుంది అన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇలాంటి వెదర్ చేంజ్ వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఫీవర్ రావడము, జలుబు చేయడము, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఫీవర్, కోల్డ్, వెరీ బ్యాడ్ యూనో. బాబా మస్తు ఉంది గ్రీనరీ, చెట్లు ఇట్లా నుంచి పోతుండే భలే అనిపిస్తుంది. కానీ నైట్ టైం కదా భయం, ఏ తుప్పలు ఏముంటాయో తెలియదు. పాములు ఉండొచ్చు, పురుగులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మధ్యలో కుక్కలు అలాంటివి కూడా పరిగెత్తుకొస్తాయి. మనం జాగ్రత్తగా వెళ్ళకపోతే అంతే ఇక సంగతి. ఓ ఇది చిన్న రాళ్ళు వేసినారన్నమాట దీనిపైన. ఇక్కడ జర్రాలు స్కిడ్ అవుతుండే బండి. అట్లాంటి టైంలో ఎవరైనా అడ్డొస్తే కూడా బండి ఆగదు తెలుసా. ఎందుకంటే బ్రేక్ వేసినా కూడా టైర్ స్కిడ్ అయిపోతుంది ఈజీగా. ఓకే, మనకు తెలియదు ఈ దారి. ఇందాక ఆ ముళ్ళులో నుంచి తుప్పలో నుంచి వచ్చినప్పుడు ఎలా రావాలా అనుకున్నాను. స్ట్రైట్ వస్తే డైరెక్ట్ ఏదో రోడ్లోకి వచ్చాం. మేబీ లెఫ్ట్. ఏయ్ పిల్లిదానా, ఎందుకు అంత కంగారు? ఇలాంటి అడ్డొస్తాయి అన్నమాట. చెట్లు గిట్లు అనుకుని పోతాయి. పురుగులు, భయంకరంగా పురుగులు ఉన్నాయి ఇక్కడ. చాలా సన్నగా ఉంది రోడ్డు. ఆపోజిట్లో ఏమైనా వస్తే బిగ్ వెహికల్స్ వెళ్ళడం కష్టమైంది. రోడ్ మేబీ ఏం రాకపోవచ్చు అనుకుంటే రోడ్లో. సూపర్ ఉంది రోడ్ అయితే. కుంతలు ఏం లేవు, అది మోస్ట్ ఇంపార్టెంట్. పాత హోల్స్ అలాంటివి ఏమైనా ఉంటే నడపాలంటే పిచ్చి లేస్తుంది అసలు. ట్రావెలింగ్ అవ్వదు అసలు. ఎంతసేపు అయింది, మెల్లగా వెళ్ళాలి. పాత హోల్స్ ఉన్న దగ్గర అలా ఫాస్ట్ పోలేము. స్పీడ్ బ్రేకర్స్ ఇట్లాంటి చోట్లలో ఓకే, యాక్సెప్టబుల్. స్ట్రైట్ రోడ్స్లో కూడా పాత హోల్స్, స్పీడ్ బ్రేకర్లు ఉంటే చిరాకు వస్తుంది, నడపాలనిపించదు బండి. టూ మచ్. ఓ చాలా దారుణంగా ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. సేమ్ చిలకలపూడి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న రైల్వే గేట్ దగ్గరకు వచ్చాను. మధ్యలో అక్కడ అంతా చూపించడానికి ఏం లేదు. చిన్న రోడ్లు, హై బీమ్ లైట్లు, దారి సగం కనిపిస్తే సగం కనిపించదు. అందులో ఏం చూపించాలి అర్థం. ఓ ఏదో అయింది ఇక్కడ. యాక్సిడెంట్ ఏమైనా అయిందండి? ఓ మై గాడ్. అమ్మో చాలామంది జనం ఉన్నారు. ట్రైన్ దీన్ని గుద్దలే కదా. హో బండి స్కూటీ ఏదో పడిపోయి ఉంది. మేబీ కారు వల్ల స్కూటీని గుద్దుండొచ్చు, లేకపోతే స్కూటీ వల్ల అడ్డంగా వచ్చేస్తే కారు గుద్దుండొచ్చు. ఇక్కడ నుంచి అంతమంది జనాన్ని చూస్తే భయం వేసింది నాకు, ఏమైందా అని.
అది ఇదైనా కూడా నార్మల్, బట్ యాక్సిడెంట్ అయితే అయ్యింది. బట్ ట్రైన్ గుద్దడం ఆ రేంజ్లో ఊహించుకున్నాను నేను, భయం వేసింది. మైనర్ యాక్సిడెంట్, ఎవరికి ఏం కాలేదు అనుకుంటా, గొడవ నడుస్తున్నట్టు. జిల్లా ఆసుపత్రి మచిలీపట్నం, ఈ హాస్పిటల్. దేవుడా, ఆంటీలు కూడా మీద నుంచి కట్టలు కొట్టేస్తున్నారు భయ్య. దయచేసి ఎవరైనా బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ ఎవరైనా ఏమన్నా అడిగితే ప్లీజ్ హెల్ప్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ఏం పని చేయలేరు. చిన్న సాటిస్ఫాక్షన్. చిన్న సోషల్ మెసేజ్. మచిలీపట్నం కోనేరు సెంటర్ దగ్గర ఉన్న బాదం మిల్క్ షాప్స్ అన్నమాట. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మచిలీపట్నం వస్తే కనుక మర్చిపోకుండా కోనేరు సెంటర్లో ఉన్న ఈ బాదం మిల్క్ అయితే కొనుక్కోండి. హైదరాబాద్ లేదు ఇక్కడే. షాక్ అయినాడు, హైదరాబాద్ నుంచి వచ్చినాయంటే హైదరాబాద్ పట్టుకెళ్ళాలా అనేది పరిచయం అయినాడు తనైతే. లేదు లోకల్ అంటే రిలాక్స్ అయ్యాడు. చాలా అంటే చాలా బాగుంటాయి బాదం పాలు. 40 రూపీస్, ఎక్కడ దొరకదు. ఇక్కడేంది ఇంతకన్నా అవుతున్నాడు, జోకే అని చెప్పిందా.